భూమి కింద అగ్ని ఉందని, ఆ అగ్నిలో నుంచే భూమిలో నుంచి ఆహారం పుడుతుందని, ఇంకా భూమి కింద ఆయిల్ ఉందని ద్వితీయోపదేశకాండంలో ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పాడు. అసలు ఈ ఆయిల్ తీయకముందే, పెట్రోల్ తీయకముందే అసలు పెట్రోల్ అంటే ఏంటో తెలియదు, అసలు వాహనం అంటే ఏంటో తెలియని స్థితిలో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే భూమి కింద ఏముందో కూడా చెప్పిన గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే బైబిలే. ఈ భూమి మీద కంటికి కనపడుతున్న జీవరాశులు ఎలా పుట్టినయో కూడా చెప్పింది బైబిల్ గ్రంథమే. అలాగే ఈ వృక్షాల గురించి కూడా, ముందు చెట్ట లేదా విత్తనమా అంటారు కదా, లోక ప్రశ్న, పనికిరాని ప్రశ్నలు, అవి కూడా ఏది ముందో చెప్పింది బైబిల్ గ్రంథమే. ఇలాగా జీవరాశులు, భూమి మీద సముద్రంలో ఉండే జీవరాశుల విషయంలో కూడా ముందు తెలియపరిచింది బైబిల్ గ్రంథమే. ఇంకా మనిషి చూడని మృగాలు ఉన్నాయి, మనిషి చూడని మృగాలు, మనిషి కంటికి కనపడని మృగాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక డైనోసార్ అంటాం కదా, మన మనిషి చూడలేదు, కానీ మనిషి ఊహించి ఆ దొరికిన శిథిలాలు బట్టి, అంటే ఎముకలను బట్టి ఒక రూపాన్ని చిత్రించి ఇది పెద్ద ఆకారంగా ఉంది, ఇది ఉంది అని చూసి, ఎముకలు చూసిన తర్వాత మనిషి తయారు చేసి చెప్పాడు, ఒక ఊహా చిత్రంగా పిక్చర్ తీశాడు. కానీ మనిషి చూడకపోయినా ఈ మనిషి టెక్నాలజీ ద్వారా ఇప్పుడు కనుక్కుని చూపించి ఇది ఉంది అని చెప్పాడు. కానీ క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో అలాంటి ఒక మకరం ఉందని, మనిషి కనపడని కూడా ఉందని చెప్పిన గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం. ఇంకా మనం ఆలోచిస్తేనండి, అంటే బైబిల్ గ్రంథం ఏమేమి చెప్పిందని ఆలోచిస్తే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మనిషిని మనిషిలా ప్రేమించేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథమే. ఇంకా ఏ గ్రంథాల్లో మనిషిని మనిషిలాగా ప్రేమించరు. అన్ని గ్రంథాలు ఎలా ప్రేమిస్తారంటే, అంతే నేను చెప్పేది అందరి గురించి కాదు, అందులో కొందరు గురించి. బైబిల్ అయితే, బైబిల్ తెలుసుకున్న ప్రతి ఏ మనిషి అయినా సరే మనిషిని మనిషిలా ప్రేమిస్తాడండి. వీడు మనిషి అనే కోణంలో ప్రేమిస్తాడు తప్ప మరో కాదు. కొన్ని గ్రంథాల్లో ఉన్న కొంతమంది మనుషులు, అందరి గురించి కాదు, కానీ వాళ్ళు ఎలా ప్రేమిస్తారంటే మతాన్ని బట్టి మనిషిని ప్రేమిస్తారు. మీకు అర్థమవుతుందా? మతాన్ని బట్టి వీడు మనోడు అనుకుంటే ప్రేమిస్తారు, మనోడు అనుకుంటే ఏదైనా చేస్తారు, మనోడు అనుకుంటే చంపేస్తారు అవతలోని. మనోడు కోసం అంటే మతాన్ని బట్టి మనిషిని ప్రేమించేటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. అందులో అందరూ అని నేను అన్నాను. కొంతమంది, అన్ని మతాల్లో కూడా క్రైస్తవులో లేని మంచోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇస్లాం సహోదరులు చాలా మంచోళ్ళు ఉన్నారు, హైందవ సహోదరుల్లో కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు. అలాగని క్రైస్తవుల్లో కూడా అందరూ మంచోళ్ళని అన్నాం. గ్రంథానికి సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తిని దూషించేవారు కూడా ఉన్నారు. గ్రంథం ఏం చెప్తుంది? మనిషిని ఎలా ప్రేమించాలో చెప్తుంది. అసలు ఏ గ్రంథమైనా సరే శత్రువును ప్రేమించమని చెప్పిన మాట నా జీవిత కాలంలో నేను వినలేదు. పలాని గ్రంథం ఇలా ప్రేమించండి అని చెప్పిందని నేను వినలేదు, శత్రువును ప్రేమించమని. కానీ బైబిల్ గ్రంథం తెలియపరిచింది ఏంటి తెలుసా? మనిషిని మనిషిలా చూడమని కాదు, శత్రువును కూడా ఒక మనిషిలాగా చూడాలి. శత్రువుని, అసలు శత్రువునే మనిషిలా చూస్తే ఇంక ఇంట్లో వాళ్ళని ఎలా చూస్తాం? శత్రువునే మనిషిలా చూస్తే ఇంటి పక్కల్ని ఎలా చూస్తాం? శత్రువునే మనిషిలా చూస్తే తోడుకోళ్ళని, తోడళ్ళని, ఇలా బామర్దుల్ని, బావల్ని, అక్కోళ్ళని, చెల్లోళ్ళని, తల్లిని, తండ్రిని ఎలా చూస్తాం? చాలా చక్కగా చూస్తాం. అంటే బైబిల్ మనకు నేర్పించింది ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనిషిలా ప్రేమించండి. శత్రువు ఒకళ్ళు నీ మీద తిరగబడినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను హేళన చేసినా, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, నువ్వు మాత్రం నేను ప్రేమ ఉన్నాను, ఆ ప్రేమ నీలో ఉంది కనుక నువ్వు ప్రేమే నేర్పించిన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే బైబిల్ గ్రంథమే. దీనికి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. నేను క్లూకి మామూలుగా మీకు చెప్పేటాక చూస్తున్నాను. అంటే ఇన్ని తెలియపరిచిన గ్రంథం, కంటికి కనపడని వాటి గురించి కూడా తెలియపరిచిన గ్రంథం అసలు తన బిడ్డల మరణాలు ఎలా ఉంటాయో చెప్పదా? అసలు డైనోసార్ గురించి తెలియనప్పుడు దాని గురించి తెలియపరచడం మనకెందుకు? అసలు ఇంక తెలియదు కదా, అయినా కానీ తెలియపరచడం. ఎందుకంటే తన పిల్లలకంటూ దేవుడు చేసింది ఏది కూడా దాయలేదు. మీకు ఏమర్థం అవుతుంది?
దేవుడు ఏది కూడా దాయలేదు, ప్రతీది కూడా తెలియపరిచాడు. అలాంటిదే దైవ గ్రంథం. నిజంగా మనందరం ఈ గ్రంథాన్ని తెలుసుకోవటం, ఈ గ్రంథ ప్రకారంగా మనం బ్రతకటం ఎంతో గొప్ప ధన్యులు. కానీ దీని ప్రకారం కూడా మనం బ్రతకపోతే మనంత దురదృష్టవంతులు భూప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అసలు ఇంతలా తెలియపరిచిన గ్రంథం ఏదని చెప్పండి. ఒకవేళ ఉంటే మనకి ఎక్కడైనా శబ్దాలు వినపడాలి కదా. అసలు ఏ గ్రంథంలో ఏముందనేది ఎక్కడ పబ్లిక్లో వినపడదు. ఓన్లీ సభలంటూ జరిగితే దేవుడు రాయించిన గ్రంథంలో ఏదైనా చెప్తుంటే ఒక మీటింగుల ద్వారా, ఒక కూటమి ద్వారా, ఒక ప్రతి వారం జరిగే ఆరాధన కార్యక్రమాల ద్వారా చెప్పేది ఏదంటే బైబిలే. అవునా కాదా? ఇంకోటి చెప్తాను, ఎన్ని తరాలు గడిచినా ఏ తరములోనైనా సరిపోయేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం. బాగా గమనించాలి. ఈ తరములో జరిగే సన్నివేశాలే ఉన్నాయి అనుకోవటలేదు. స్టార్టింగ్ నుంచి ఇంకా భూమి ఎండింగ్ అయ్యే వరకు ఏం జరుగుతాయో కూడా, ఇంకో 1000 సంవత్సరాలు ఉంటే ఏం జరుగుతుందో కూడా బైబిల్ చెప్పింది. అలాంటి గ్రంథం ఇంకోటి లేదండి. మీకు అర్థమవుతుందో లేదో? ఈరోజు గురించి చెప్పింది కాదు, మొన్నటి గురించి చెప్పింది కాదు, ఏదో జరిగిన చెప్పింది కాదు. జరగబోయే తరాల్లో ఏమేమి జరుగుతాయి, మనుషులు ఎలాగైపోతారో, దేశాలు ఎలాగైపోతాయి, ఈ ప్రపంచం ఏమైపోద్ది, ఈ సృష్టి ఏమైపోద్ది, ఈ సృష్టి కంటికి కనపడుతున్న సూర్యుడు ఏమైపోతాడు, చంద్రుడు ఏమైపోతాడు, సమస్తము ఏమైపోద్దో చెప్పిన గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే ఓన్లీ ఓన్లీ బైబిల్ గ్రంథం. ఇంకా అలాంటి గ్రంథం భూప్రపంచంలో లేదు. ఇలాంటి గ్రంథాన్ని నమ్ముకున్న మనం ఎంత చక్కగా ఉండాలి చెప్పండి. అసలు ఏ కల్మషం అనేది పుట్టుమచ్చంత కూడా మనకు ఉండకూడదు. పుట్టుమచ్చ అసలు మన శరీరంలో పుట్టుమచ్చ కనబడుతుందా? నాలంటి శరీరంలో కలిసిపోద్ది. అసలు కానీ ఉంటే కనబడుతుంది. నాకు కూడా పుట్టుమచ్చ ఉంది, కనబడుతుంది. అసలు ఆత్మీయ జీవితంలో మాత్రం అసలు కనబడకూడదు. మన శరీర జీవితంలో ఏమైనా నల్ల మచ్చలు కనబడవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో కనపడతలేదు. ఎందుకంటే అంత శుభ్రపరుస్తుంది మనకి దేవుని వాక్యం, క్రీస్తు రక్తం. మరి ఎందుకు మనం ఇంకా బలహీనంగా ఉన్నాం, పిరికివారుగా ఉన్నాం? మరణం క్రైస్తవుడి జీవితంలో ఒక వరం లాంటిది. అది సాధారణమైన మరణం అయితే అది వరం అని నేను చెప్పలేను, కానీ ఇలాంటి హతసాక్షులు, ఇలాంటి మరణాలు ఏదైనా జరిగితే నిజంగా ఒక వరమే. మరొక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ గారు లాంటి మరణం క్రైస్తవ్యానికి కొత్త ఏం కాదు. అసలు 1% కూడా కొత్త ఏమి కాదు. ఇది భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు. ఇంకా పైగా మనం ఆలోచిస్తే సంతోషించే మరణం, ఆనందపడే మరణం. ఓకే, ఒక రాత్రికాల సమయంలో ఆయన బాధ అనుభవించి ఉండొచ్చు, వేదన అనుభవించి ఉండొచ్చు, దుఃఖం అనుభవించవచ్చు, చాలా మానసిక ఒత్తిడి ఉంచవచ్చు. కానీ ఒక్క రాత్రి తర్వాత ఆయన పరిస్థితి మారిపోద్ది. చక్కగా దేవుడు ఏర్పరిచిన స్థలంలోకి ఆయన వెళ్ళిపోతారు. నిజంగా గొప్ప వరం. ఇంకా ఆయన జీవితంలో ఎలాంటి ఏమి చూడుకోకుండా చక్కగా వెళ్ళిపోయారు అనుకోవచ్చు. మనం ఒక రాత్రే కదా కష్టపడతాం, ఇంకా ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలియదు. దయచేసి ఏది జరిగినా దేవుని సేవకుల విషయంలో మనం భయపడవలసిన పని ఏమీ లేదు. నిజంగా ఈ మరణాల గురించి దేవుడు ఏం చేశాడు ఈరోజు? నిజంగానండి ప్రపంచ క్రైస్తవ్యం చాలా దారుణంగా తయారైపోతుందని చెప్పుకోవటానికి ఆధారాలు ఎక్కువ వినపడుతున్నాయి మనకి ఫోన్లో. ఒక క్రైస్తవుడిలా మాట్లాడలేదు. ఒక దేవుని పిల్లలుగా వారి నోటంటే వచ్చే మాట అలాగా మృదువుగా కానీ ఏమీ రావట్లేదు. చూద్దాం ఒకసారి. మనం ఏమీ సాధించలేమండి, మనమేమి నిలబడి ప్రభుత్వాలతో ఏమీ మనం చేయలేము. ఒకసారి ఇటువంటి మరణాల గురించి మన తండ్రి అయిన దేవుడు ఏమైనా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 5-6 వాక్యాలు. స్టార్టింగ్లోనే దేవుడు చెప్పాడు. స్టార్టింగ్లోనే ఏం చెప్పాడు చూద్దాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ, అంటే రక్తాన్ని గురించి నేను విచారణ చేస్తాను, ఎందుకంటే రక్తం అది ప్రాణం అని చెప్పాడు. అలా చెప్తూ మరొక మాట చెప్తున్నాడు, దాన్ని గూర్చి అలాగే జంతువులను నరులను విచారణ
అంటే ఆ రక్తం గురించే, ప్రాణం గురించి, జంతువుల్ని, మనుషుల్ని కూడా నేను విచారణ చేస్తాను. ఇక్కడి నుంచి ఆలోచించండి. ప్రతి నరుని ప్రాణమును చూడండి, బాగా అండర్లైన్ చేసుకోండి. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని, అంటే సహోదరుడు ఎవరైనా చనిపోయాడు అనుకోండి, మరో సహోదరుని విచారణ చేస్తానన్నాడు, వదిలేస్తానన్నాడా? చూడండి 6వ వచనం బాగా గమనించండి. ఇదిగో నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. అంటే ఎవరిని విచారణ చేస్తానన్నాడు? చనిపోయినాడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. బతుకున్నవాడు రక్తం ఉంది కదా, ప్రాణం. రక్తం అంటే ఏంటి? ప్రాణం. నేను ఆడిని విచారణ చేస్తానంటే చనిపోయినాడు గురించి లేదు ఇంక దేవుడికి. ఏ ప్రాణమై ఉన్న రక్తం మరొక రక్తాన్ని చూసిందో దేవుడు అన్నాడో వీడిని నేను విచారణ చేస్తాను. విచారణ చేస్తానన్నాడా లేదా? జంతువుల విషయంలో కూడా విచారణ చేస్తానన్నాడు. జంతువులు అంటే అర్ధాంతరంగా ఒక్కొక్కడో రక్తం వచ్చినట్టు కొట్టేస్తాడు. గేదెలు మేపుకునేవాడు కోపం వచ్చిందంటే తెలుసా? ఓ మేపుకుని కుక్కను కూడా రక్తం వచ్చేటట్టు కొట్టేస్తాడు తెలుసా మీకు? గమ్మునది మాట వినకపోయినా, గేదె కూడా ఒక్కొక్కసారి మాట వినకపోయినా, ఓకే దేవుడు మన కోసం ఇచ్చాడు, అవి మీకు ఆహారంగా ఉంటాయని ఆ విధంగా పెడితే పర్లేదు. దాని మీద కోపంతోటో కక్షతోటో చంపితే ఆ రక్తాన్ని గురించి కూడా అడుగుతాను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? జంతువుని గూర్చి అలాగే మనిషి రక్తాన్ని గూర్చి కూడా నేను విచారణ చేస్తాను. అంటే దేని గురించి జంతువు అంటే చంపుకుని తినమన్న దాని గురించి కాదు, కానీ నీకు ఒక ఆలోచనతో కొడతా ఉంటావు కక్షతోటి, లేదా మాకే పొలంలోకి వచ్చేసింది తినేసింది, కట్టేసి కొట్టేసి వాళ్ళు ఉన్నారు. దానికి ఏమని తెలుసా? ఇది పలానోడు పొలం, నేను తినకూడదని. గడ్డి కనపడ్డది తిన్నది అంతే. నువ్వు ఏదైనా కంచేసుకుంటూ వేసుకోవాలి, లేదా తోలుకుని వాడికి హెచ్చరికలు చెప్పి ఆడి దగ్గర ఫైన్ వేసుకోవాలి అంతే. అంటే నువ్వు అర్ధాంతరంగా కొడతగలేదు. అంటే ఇది మనకు సంబంధించింది కాదు, కానీ అంటే జంతువులు ఎందుకు పెట్టాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, జంతువుల రక్తం అంటే అన్యాయంగా నువ్వు దాని మీద చేయేస్తే, న్యాయంగా కాదు. ఏదేమైనా కానీ ఒకడి రక్తాన్ని చూస్తే ఈడి రక్తాన్ని గురించి నేను విచారణ చేస్తాను. ఇప్పుడు మనం న్యాయం కావాలని మనం అడిగితే వస్తుందా? ఆయన విచారణ నేను చేసుకుంటాను అన్నాడా లేదా? ఎందుకు ఆయన విచారణ చేస్తున్నాడు? మన రక్తం పోయింది, మన ప్రాణం పోయింది, ఎవడో తీసాడు. ఇప్పుడు దేవుడు ఈయన అడగడం ఏంటి? మనకు ఆలోచన రావాలి కదా, రావాలా లేదా? ఎందుకు తీస్తున్నాడు దేవుడు ఈయన్ని, ఎందుకు విచారణ చేస్తున్నాడంటే, మనం అనుకుంటాం ఏదో నావాడు హత్య చేయబడ్డాడు అని మనందరం వెళ్తున్నాం. ఎవరైనా వేరే వాళ్ళు వస్తారా? అంతలా పోరాడతారు. ఎందుకంటే నావాడు, నా మతం సంబంధించినడు అని అనుకుని వెళ్తాం. మతం కాదు కానీ మన మార్గం, ఇలా వెళ్తాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇందులో అంటే చూడండి, అక్కడ రాశాడు. ఏలయనగా ఎందుకు నేను అడుగుతాను, ఎందుకు నేను విచారణ చేస్తానంటే ఆయన అన్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. చాలండి. ఇక్కడ ఏమని ఉంది? దేవుడంట తన స్వరూపమందు నరుని చేశాడు కనుక ఒక నరుడు మరొక నరుని చంపటానికి వీలు లేదు. ఒకవేళ చేస్తే ఎవరు ఇన్వాల్వ్ అవుతానన్నారు ఇందులో? దేవుడే ఇన్వాల్వ్ అవుతానన్నాడు. మనం ఇన్వాల్వ్ అయినంత మాత్రాన మనకి ఏమీ రాదండి, దేవుడే ఇన్వాల్వ్ అవుతున్నాడు. నిజంగానండి, మన వాళ్ళు చాలా పోరాడుతున్నాం. ఓకే, దేవుడు న్యాయస్థానాన్ని పెట్టాడు కనుక న్యాయం కోసం అడగటంలో తప్పులేదు, కానీ అడిగే విధానంలో, ఎదుటి వ్యక్తిని మాట్లాడే విధానంలో మనము మన కన్న తండ్రికి దూరం అయ్యే పరిస్థితి రాకూడదు అన్నాను అంతే నేను. ఎందుకంటే ఏది జరిగినా మీరు ఒకటి గుర్తుంచుకోండి, పిచ్చుకల్లో ఒక పిచ్చికి రాలిపోవాలన్నా ఎవరి చిత్తం ఉండాలన్నాడు? పిచ్చికి ఆఫ్టర్ ఆల్ అది మనతో పోల్చుకుంటే దేవుడికి అది ఎన్నికలేనిది ఒకవేళ అనుకుంటే. దేవుడు అన్నాడు, నేను పిచ్చికి విషయంలోనే, పిచ్చికి ప్రాణం విషయంలోనే నేను లెక్క చేస్తున్నానంటే పిచ్చికల కంటే మీరు నాకెవరో శ్రేష్ఠులు. మళ్ళీ వీళ్ళలో సేవకుడు అంటే ఎంత శ్రేష్ఠుడు? ఆడి పాద ధూళి కూడా సాక్ష్యం పలుకుతుందంట. సేవకుడు పాద ధూళి, సేవకుడికి అంటుకున్న పాద ధూళే సాక్ష్యం పలుకుతుందంటే సేవకుడు ఇంకెంత విలువైనడు. మరి ఇంత విలువైనడు చనిపోతుంటే మనకు తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. మరి దేవుడు కల్లారా చూస్తున్నాడు కదా, ఆయనకు మరుగంటూ కన్నులకు మరుగైందంటూ ఏమీ లేదు. మరి ఆయన చూస్తున్నప్పుడు
తన సేవకుని ఒకవేళ కొట్టేస్తున్నారు అనుకుందాం, హత్య అనుకుందాం, కొద్దిసేపు అది మనకు తెలియదు కాబట్టి గమ్మున ఎవరి మీద మనం ఏం వేయకూడదు. ఒకవేళ హత్య అనుకుందాం, ప్రజలు అనుకున్నట్టుగా మనకు తెలిసిన ఆధారాలను బట్టి. ఒకవేళ కొడుతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో దేవుడిని అడుగుండడా, ప్రభువా నన్ను కాపాడు, తండ్రి నన్ను కాపాడు, నేను నీ పని మీద వెళ్తున్నాను అది అడుగుండడా? అడిగితే కాపాడుతాం, నలుగురిని ఇలా విడదీస్తాం, ఏమైనా కష్టమా? కష్టమా అంటే అసలు 1% కూడా కష్టం. కానీ వదిలేసాడు దేవుడు అంతే. ఎందుకని? భక్తులు మరణాలు ఎలా ఉండాలో తన గ్రంథంలో రాసుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఆపడనుకో, మరి ఆయన రాసుకున్న మాట ఏమవుతుంది? నెరవేరుతుందా? ఆగిపోద్దా? ఆగిపోద్ది. మరి ఆయన మాట ఆగకూడదు. ఆకాశం గతించినా భూమి గతించినా నా మాట పొల్లైనా తప్పకూడదని రాసుకున్నాడు కనుక దీన్ని చెరుపుకోడు. ఇంకా కొన్ని జరగాలి అలాగా. ఇది కొత్త కాదు క్రైస్తవునికి, దేవుడికి కొత్త కూడా కాదు. అది చూస్తాం, ఆ మరణం కొత్త. బోల్డ్ అలాంటి కన్నా దారుణమైన చూశాడు. ఇందాక సేవకులు చెప్పారు లేదా? 40 దెబ్బలు, ఒకటి తక్కువ, అలా 5 సార్లు. అలాంటి దెబ్బలు పడ్డాయా ఆయనకి? అన్ని దెబ్బలు పడి ఉంటాయా ప్రవీణ్ గారు? కానీ పడుండవు. అంతకన్నా ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, మరణం అలాంటిదే కావచ్చు. కానీ ఏదేమైనా దేవుడు అన్నాడు, నేను విచారణ చేస్తాను. ఒకసారి అసలు ఇలాంటి వీటి గురించి దేవుడు ఇంకేమైనా రాయించాడు? ఒకసారి బైబిల్కి వెళ్ళి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదవండి, చాలా బాగుంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము. యెహోవా, ఎవరైనా దేవుడు అంటే ఎవరు చెప్తున్నాడు ఆయన? యెహోవా ప్రతీకారము చేయు దేవా. ప్రతీకారం అంటే ఏంటి? ప్రతీకారం అంటే ఏంటి చెప్పండి? చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వటం ప్రతీకారం. ఒరే నీ మీద ఎప్పటికైనా సరైన ప్రతీకారం తీర్చుకుంటా. మేలు చేసినోడికి ఒరే నీ మీద ప్రతీకారం తీర్చుకుంటామంటామా? మేలు చేసిన దానికి మేలు చేయటం, ఒరే నీకు ఎప్పుడైనా నేను ఉపయోగపడతాను లేదా నీకు మేలు చేస్తాను. ప్రతీకారం అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, కీడు చేస్తే నీకు నేను కీడు చేస్తాను. ఇప్పుడు ఎవరికి కీడు చేశారు? దేవుడికే కీడు జరిగింది. ఎందుకంటే ఆయన ఒక మాట అంటారండి సేవకుల గురించి, తన పిల్లల గురించి. ఎవరైనా సరే మిమ్మల్ని తాకితే ఎవరిని తాకినట్టు అన్నాడు? నా కనుగుడ్డిని తాకినట్టు అన్నాడు. అంత భరోసా ఇచ్చాడు మనకి. మరి తాకుతున్నా ఏదో మనం అనుకుంటాం, మనకేదో కొద్దిసేపు నొప్పు బాధ భరించలేమనుకుంటాం. నిజంగానండి, ఎక్కడ తగిలినా మనకు తట్టుకోగలుగుతాం. తెలుసా మీకు? ఎక్కడ తగిలినా మనం తట్టుకోగలుగుతాం. దెబ్బ ఎక్కడ తగిలినా తట్టుకోగలుగుతాం. తల మీద తగిలినా తట్టుకోగలుగుతాం. ఎక్కడ ఒళ్ళంతా కర్రెచ్చి కొట్టినా తట్టుకోగలుగుతాం. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన కడుపును పుట్టిన కన్న కొడుకే పాలు తాగుతున్న తల్లి విషయంలో గమ్ముని కొంట్లో ఇలా పొడిసాడు అనుకోండి, ఏం చేస్తుంది తల్లి? పర్లేదు బాబా తాగురు అన్న అంటదా? తేరుడా పడేళ్ళని వేస్తుంది. అలా మంచి టబేలు గట్టేస్తుంది. ఏదో గుడ్డ తీసుకుంటుంది, ఇలా ఇట్టుకుంటుంది, ఇలా ఇట్టుకుంటుంది, పక్కన అడుతుందండి. ఆడత్తది ఆడైదా? కంపల్సరీ ఆడుతుందండి. నువ్వు ఎక్కడ గీరై, ఎక్కడ రెక్కే, ఎక్కడ కొట్టు, ఏం మాట్లాడరు మనుషులైనా సరే. గుమ్ముని ఏలకోలంగా కంటిలో మాత్రం తగిలితే ఊరుకోలేడు. మనం అనుకుంటాం మనకి ఈ దెబ్బలు అనుకుంటాం, కానీ దేవుడికి ఎలా ఉంటుందో తెలుసా? మరి నిజంగా ఆయన్ని రేపితే ఊరుకుంటాడు ఆయన? ఊరుకుంటాడా? అసలు ఊరుకోడండి. ఎవరికి ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎలాగ ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన అన్నాడు, యెహోవా ఆయన ఏమన్నారు? ప్రతిపకారము చేయు దేవా అంటే ఆయన చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు ఆయన. మళ్ళీ చెప్తూ ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అంటే పాత నిబంధనలో ప్రార్థనలు వేరు, క్రొత్త నిబంధనలో ప్రార్థనలో వేరుగా ఉండాలి. ఒకసారి మనం జరిగిన సందర్భాలు బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రకాశించు అంటే నువ్వే చేయి తండ్రి, మేమేమీ చేయలేం. ఏం చేస్తాం చెప్పండి? నిజంగానండి, పగడాల ప్రవీణ్ గారు తన భార్య చాలా ఉన్నతమైన మనసు కలిగిన ఆవిడ, ఎంతకైనా చనిపోయారు. పోస్ట్ మార్టం కూడా వద్దు. ఇంకా ఎందుకు పోస్ట్ మార్టం చేసి ఆ నిజాలు తెలుసుకుంటాం? నిజాలు తెలిసి మేమేం చేస్తాం? నిజాలు తెలిసి పలానా వాళ్ళు దొరికిపోయినా మేమేం చేయం కదా. వద్దు, పోస్ట్ మార్టం వద్దు అన్నది. ఇంకెందుకు మాకు టైం వేస్ట్. చనిపోయినాడు బతికిరాడు. ఓకే, చనిపోయిన వాళ్ళు కూడా ఏమి శిక్షించొద్దు. ఒకవేళ దొరకనా సరే దొరకపోయినా సరే వాళ్ళ గురించి కూడా ఎవరు ఏం మాట్లాడకండి, క్షమించేయండి అన్నదండి.
నిజంగా ఎంత ఉత్తమురాలు. అదే మనమైతే ఎంత మాట అంటాడా. ఏమండి మన పెద్ద అబ్బాయిని ఏమన్నారు తెలుసా మీకు? మీరు ఇలా ఊరుకుంటే ఎన్నైనా అంటారు అవతలోళ్ళు. ఆయన కనీసం అడగండి. మనం ఏం కోట్లాడమని అంటలేదు, అడగండి. అడగాల. చచ్చిపోతే శవాన్ని పెట్టుకుని ఏం అనంతన్నది ఆ తల్లి. మనం ప్రతీకారం దేవుడు చేసుకుంటాడండి. అలా మనల్ని అనాలి, రూల్ ప్రకారంగా అనాలి. చూడండి, ఇంకా వెళ్తే మనకి బాగా అర్థమవుతుంది. ఏంటంట, భూలోక న్యాయాధిపతులేమో. నిజంగానండి ఆ జడ్జిల్లో కోర్టులో న్యాయం జరగదండి, అన్యాయానికి న్యాయం చేస్తుంది. ఈ ప్రపంచంలో న్యాయస్థానం ఏం చేస్తుంది? చాలా మట్టుకి అన్యాయానికి న్యాయం చేసేది. కానీ మన కన్న తండ్రి న్యాయవంతుడండి. ఆయన ఏంటంట, న్యాయం లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. వీళ్ళ ప్రతిఫలం ఇవ్వట్లేదు, దేవుడిని అడుగుతున్నారు. నువ్వే నాన్న, నీ ఇష్టం. గర్విష్ఠులకి నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావో నువ్వు ఇయ్యి. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉచ్చాయించుదురు? ప్రార్థనలు అడుగుతున్నారు. తండ్రి ఇదిగో భక్తిహీనులు ప్రభా, నీ పిల్లల్ని చంపుతూ, నీ పిల్లల్ని అవమానపరుస్తూ వాళ్ళు ఎంతగానో ఆనందంగా ఉంటారో ప్రార్థనలోనే. చూడండి, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు అని ప్రశ్నలు అన్నీ. వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. నిజంగానండి ఒక స్త్రీ ఎవరో ఉన్నారండి, మీరు చూసారో లేదు తెలియదు కానీ ఒక 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 తల్లి ఉంది, స్త్రీ. ఆవిడ నిజంగా పగడాల ప్రవీణ్ గారు చెప్పిన దేవుని మాటలో నా రాజా నువ్వు అంటావు కదా, ఏం చేశాడు నీ రాజు? కాపాడా? ఏదో అయిపోయిందని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడింది. నిజంగా ఆల్రెడీ జరిగినాయి. అప్పుడు జరిగినాయి అన్నీ ఇలాంటి దేవుని పిల్లలను కూడా అప్పుడు హింసించి ఇలా పొగరగా మాట్లాడేవారంట. ఇప్పుడు కూడా అలా మాట్లాడుతున్నారు లేదా? ఇది అప్పుడు జరిగినాయా, ఇప్పుడు జరుగుతున్నాయా? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు జరిగాయే. ఇంకా ఎలాంటివి జరుగుతాయో మనకి తెలీదు. చూడండి ఏమండి నెక్స్ట్, దోషము చేయవారందరూ బెంకములాడుచున్నారు, యెహోవా చూడుటలేదు. యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. అంటే వాళ్ళు దేవుడు వీళ్ళంకేమి చూడ్డం. ఎంతమందిని కొట్టుకుంటూ వస్తున్నాం అనేక రాష్ట్రాల్లో. దేవుడు ఏమైనా కొడుతున్నాడు మనల్ని? కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. దేవుడు అని కూడా లేడలకి వీళ్ళేదో గుడ్డిగా నమ్ముకున్నారు అంతే. ఎంత హేళన చేస్తున్నారు చెప్పండి. ఆ సిలువు మీద ఆకాశానికి భూమికి మధ్యన చనిపోయిన పట్టుకుని నమ్ముకున్నారు వీళ్ళు. దేవుడు లేడు, ఏమీ లేదు వీళ్ళకి అని హేళన చేస్తూ హింసిస్తున్నారంట. నిజంగా అప్పుడు జరిగినాయండి అని, ఇప్పుడు జరిగినాయి కాదు ఇవన్నీ, ఎప్పుడో జరిగినాయి. చెబుతూ ఇలాగా ఇదిగో 8వ వచనం, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. ఇదిగోండి, చెవులను కలుగు చేయవాడు వినకుండునా, కంటిని నిర్మించినవాడు కానకుండునా అని చెబుతూ ఇక్కడ చాలా చెప్తాడండి. నిజంగానండి, కంటినిచ్చినోడు చూడకుండా ఉంటాడా? చెవినిచ్చినోడు వినకుండా. అంటే దేవుడు అన్నీ చూస్తున్నాడా లేదా? అంటే ఇలా వరదబోతులు మాట్లాడతారా లేదా? దేవుడు లేడాలకి అని అంటారా లేదా? కానీ ప్రతీకారం తీర్చుకునేది ఎవరు? నేను అన్నాడు. మాకు న్యాయం చేయండి అని వెళ్ళినా లోక కోర్టులో న్యాయం జరగదని ఆల్రెడీ అన్యజనులకు తెలుసు, హైందవులకు తెలుసు, ప్రపంచ క్రైస్తవునికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు అన్యాయం చేసామని. తెలుసా లేదా? అందరికీ తెలుసు. చంటి పిల్లోడు కూడా చెప్పగలుగుతాడు జ్ఞానం ఉంటే ఇది హత్య అని. కానీ ప్రభుత్వం చెప్పదు అన్యాయం. ఇంత అన్యాయం జరిగినా ఎవరు ఏమీ చేయలేరు, అస్సలు చేయలేరు. ఎందుకు చేయలేరు? ఒకవేళ వీలైతే మనం వచ్చే వారం విందాం దాని అవసరమైతే. నిజంగానండి ఏమీ జరగదు. ఉదాహరణకి ఒక మాట చదువుకుందాం మనం. చూడండి, మత్తయి సువార్త, చాలా మంచి మాటలండి. చూడండి ఒకసారి, మన ముగింపులోకి వెళ్ళిపోతాం. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 26
51 చూడండి. 51. ఇదిగో యేసు కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. ఒక యేసుప్రభు గారు రాత్రికాల సమయంలో పట్టుకోవడానికి వచ్చారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను గమనించండి. ఆ సమయంలో ఒక శిష్యుడు, అందులో ఎవరో తెలియదు మనకి, ఒక శిష్యుడు ఏం చేశాడు? చెవిని తెగనరికాడు. చూడండి 52. యేసు నీ కత్తిని వరలో తిరిగిపెట్టు, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. 53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహాలను కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా అనే శిష్యులతో చెప్పాడు. మీరు బాగా గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుప్రభు గారిని రాత్రికాల సమయంలో పట్టుకోవడానికి వచ్చారు. ఒక చెవి నరికెత్తే అప్పుడు పక్కన యేసుప్రభు గారు అంటున్నారు, ఎందుకు నువ్వు ఇలాగా లోకంలో ఉన్నవాడు గొడవలకి వెళ్తున్నావు, అలా ఏం వెళ్ళకో అని చెబితే ఆయన మాట అన్నాడు, ఒకవేళ నేను తండ్రిని వేడుకోలేను, ఎందుకంటే వేడుకోకూడదు, కాపాడు ప్రభు అని వేడుకోకూడదు, ఎందుకంటే నా గురించి రాయబడ్డ ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ వేడుకుంటే ఆయన 12 సేనలను, అంటే ఒక్కో సేన 6,000 అంటండి. 6,000 ఒక్క సేన వస్తే 6,000 అంటే 12 సేనలు అంటే 72,000 దూతలు వస్తాయంట. నేను ఒకవేళ ప్రార్థన చేస్తే నన్ను పట్టుకోవడానికి ఎంతమంది వచ్చారు? ఇక్కడ 10 మంది వచ్చారు కదా. ఈ 10 మంది కోసం నేను ఒకవేళ ప్రార్థన చేశాను, తండ్రి నన్ను కాపాడేళ్ళ చేతిలోంచి అని నేను అడగను. ఒకవేళ అడిగితే 72,000 మంది వస్తారు అక్కడికి. కానీ నేను అడగకూడదు. ఎందుకు అడగకూడదు అన్నాడు ఆయన? నేను ఎలాగెళ్ళాలో మీరు కూడా వెనకాల అలాగే రావాలి. అవునా కాదా? మనకేమైనా శక్తి ఉందా? పోనీ మనం అడిగితే పంపుతాడు దేవుడు? ఎందుకని మన ప్రవర్తన ఎప్పుడు దాకా ఎలా ఉంటుందో కూడా మనకి తెలీదు. మరి ఈయన ప్రవర్తన అయితే కరెక్ట్గా ఉంది, నేను అడిగితే కంపల్సరీ పంపుతాడని గ్యారంటీ ఉంది. ఈయనకి ఉందా లేదా? కానీ కాపాడమని అడిగాడా? కాపాడమని అడగలేదు. నిజంగా ఒక్క దేవతతో వస్తేనే కొన్ని వేల మందిని చంపేస్తుంది. నిజంగా ఒక మనిషికి దేవుడు శక్తినిస్తే 10,000 తలకాయలు చంపాడు. ఎవరైనా? దావీదు గారు, ఇలాగా సంసోన్ గారు, ఇలాగా యుద్ధం చేయడం మొదలుపెట్టిన భక్తులు అందరూ కూడా కొన్ని వేల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు లేదా? చంపుకుంటూ వెళ్ళిపోయారు. పెద్ద కొత్త ఏమీ కాదు. క్రైస్తవ్యానికి అంటే దేవుని పిల్లలుగా ఉన్నవారికి చంపటం పెద్ద గొప్పేమీ కొత్త ఏమీ కాదు. అలాగని పరిశుద్ధాత్ముడు ఎవరి మీద అయితే వాళ్తారో వాళ్ళలో భయంకరంగా సంసోను కొన్ని వేల మందిని ఒక గాడిద దవడతో చంపేస్తాడు. ఎవడైనా చంపేస్తాడా? ఏదో అలా పెట్టాడు అంతే. గాడిద దవడ అంతా దేవుని శక్తే, దేవతతే చేత్త పని. అంటే మీరు గమనించండి, దేవుడికి చంపడం కొత్త ఏమీ కాదు. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి చట్టం మారుతుంది. ఇక్కడ పాత నిబంధనలో చూస్తే దేవుడి పిల్లలకి ఎవడైనా వ్యతిరేకంగా తిరిగితే మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు. ఏ అగ్రరాజ్యమైన అంటే ఏ పెద్ద రాజ్యమైనా పెద్ద దేశమైనా ఎంత ఉన్నత బలగాలు ఉన్న వాళ్ళకి, గుర్రాలున్నా, రథాలున్నా, కత్తులున్నా, ఆయుధాలున్నా, వీళ్ళ జనం తక్కువైనా సరే సింపుల్గా తీసేవాడు దేవుడు. అవునా కదా? సింపుల్గా తీసేవాడు. మరి క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి తన కుమారుడి విషయంలో ఎందుకు చేయలేకపోతున్నాడు? చట్టం మార్చుకుంటూ వచ్చాడండి. క్రైస్తవుడు కూడా ఏ విధంగా నడుచుకోవాలో రూల్స్ మారుతున్నాయి. లేదు, ఇక్కడ రూల్స్ మారుతున్నాయి. అందుకే ఆయన అన్నారు, నేను అడగను. ఏంటంటే సంసోను అడగలేదా? అడిగాడా లేదా? ప్రభు ఒక్కసారి నీ ఆత్మను పంపించి ప్రభా నువ్వేంటో వెంటనే వచ్చేసింది, చంపేశాడు. దావీదు గారు అడిగారు, సింహాన్ని చీల్చి అవతలాడాడు ఒక్కడే. ఎవరైనా పడేయమనండి, పడేస్తాడా? ఎవడో పడలేడు. కానీ దేవుని పిల్లలు సింహాన్ని, ఎలుగుబండ్లు సమస్తాన్ని చీల్చి అవతలాడారు. దేవుడు శక్తి అండి అది.
కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా సింహాలకు బలైపోయారు. తెలుసా మీకు? సింహాలకు బలైపోయారు. పాత నిబంధనలో సింహాల నుంచి కాపాడాడు అదే దేవుడు. క్రొత్త నిబంధనలో ప్రారంభ క్రైస్తవులు సింహాలకు బలైపోయారని ఉంది. అది చరిత్రలో, బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది అది. అంటే నేను ఇక్కడ ఏమన్నానంటే, యేసుప్రభు గారు వేడుకుంటే 72,000 దూతలు ఇక్కడ దిగితే, ఒక్కో దూత చంపడం మొదలెడితే అసలు ఎవరు ఉండరు, భూమి మీదే ఉండరు ఇంకా. కానీ నేను వేడుకోను అన్నాడు. కానీ యేసుప్రభు కిందకి వెళ్తే ఏమన్నాడు తెలుసండి? మీరు బాగా గుర్తుంచుకోండి. నన్ను మీరు ఒక దొంగోడు పట్టుకున్నట్టుగా మీరు ఎందుకు పట్టుకున్నారు? నేను పగలంతా మీ మధ్యనే తిరగలేదా అంటాడు. కిందకి వెళ్తే నేను చదవట్లేదు, ఇంకా టైం అయిపోతుందని. పగలంతా మీ మధ్యనే తిరగట్లేదా? సువార్త సభల్లో నేను చెప్పట్లేదా? ప్రతి ఆదివారం నా గుళ్ళో, నా దేవాలయంలో నేను వాక్యం బోధించట్లేదా? మీరు నన్ను దొంగను పట్టుకొచ్చినట్టుగా ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చారు అన్నాడా లేదా? కింద వచ్చి అన్నాడు. అంటే శత్రువు ఎప్పుడు కూడానండి దొంగ దెబ్బతీస్తాడు తప్ప ఒక మగోళ్ళలాగా ముందుకు రాలేడు. ఈరోజు పగడాల ప్రవీణ్ గారిని సేవకుడిని పట్టుకుందే రాత్రి పట్టుకున్నారా? ఒక దొంగోడుగా, ఒక ఆడింగోలు కింద పగల పట్టుకున్నారా? పగలో పబ్లిక్లో సువార్త చేస్తున్నాడు ఆయన. రంకి విరిచి ఇదే దేవుడి గ్రంథం, ఈయనే దేవుడు అని తన గ్రంథాన్ని బట్టి చెబుతున్నాడు. ఓకే, వాళ్ళ గ్రంథాల్లో కూడా ఏముందో తెలియపరుస్తున్నాడు. ఉన్నాయే చెప్పాడు తప్ప కల్పించి ఏది అబద్ధమైనా చెప్పలేదు. గానానికి నచ్చింది ఏంటంటే వాళ్ళకు ఉన్న గ్రంథాల్లో చెప్పేస్తున్నాడనే ఉన్న నిజం చెప్పాడని చంపారు ఆయన. నిజం చెప్పాడని. యేసుప్రభు గారిని కూడా ఎందుకు చంపారో తెలుసండి? ఉన్నదే చెప్తున్నాడు కనుక. వీళ్ళ తప్పులు బయట పడుతున్నాయి కనుక, వీళ్ళకు ఉనికి అనేది లేకుండా పోద్ది కనుక చంపారు. అదేంటి మరి? పట్టపగల యెరూషలేము వీధులు అన్నీ తిరుగుతున్నాడు, సువార్త చెప్తున్నాడు, అప్పుడు పట్టుకోలేదు. పట్టుకున్నారా? జనసమూహం లేనప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చి పట్టుకున్నారు. ఆయన్ని కూడా చూడండి, అర్ధరాత్రి పట్టుకున్నారు కానీ పగల పట్టుకున్నారా? ఎవడికి కనపడడం, చీకటిలో దెబ్బేశారు కానీ పబ్లిక్లో పట్టుకోగలిగారా? మగోడు ఎవడైనా సరే పబ్లిక్లోకి వస్తాడండి. మగోడు ఎవడైనా సరే, రోషం కలిగిన వాడు ఎవడైనా సరే, ఏదైనా సరే నలుగురు మధ్యన తేల్చుకుంటాడు. ఓదాపోదనొత్తే నిజాయితీగా నిరూపించుకుంటాడు. సబ్జెక్ట్ లేనోడు, నిజాయితీ లేనోడు, అసలు బుద్ధి జ్ఞానం లేనోడు ఇలాంటి దొంగ దెబ్బలు తెస్తారు. వెనక దెబ్బ తీసినోడు ఏమంటారు తెలుసా? నమ్మక ద్రోహులు అంటారు. ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే ఏమంటారు? ఆడింగోడు అంటారు. మగోడు ఎప్పుడు ముందుకు వస్తాడండి, ఆడింగోడే వెనకాల ఉంటాడు. ఇప్పుడు ఆ ఒకవేళ ఆయన చంపితే ఎవరంతా వాళ్ళు చెప్పండి? వాళ్ళు ఎవరైనా సరే మగోళ్ళు అని అనరండి, ఏదో కాళ్ళు ఎగరేసి అంటారు కానీ అవరాళ్ళు. ఈరోజు యేసుప్రభు గారిని కూడా అలాగే పట్టుకున్నారు. రాత్రికాల సమయంలో పగల సువార్త చేస్తున్నారు, ఈయన ఎవడ పట్టుకోలేడు. న్యాయానికి ఎదురు నిలబడలేరండి. న్యాయానికి వెనక నుంచి ఎన్నిపోటు పోవడాలి తప్ప. ఇంకా ఇలాంటి బోర్డు జరుగుతాయి. దీన్ని ఎవడు కూడా ఆపడు, దేవుడు కూడా ఆపడు. ఎందుకని ఆపడు? చూడండి ఎందుకని ఆపడు నేను చెప్తాను. ముగించుకుందాం. 1 పేతురు. ఏంటి ఇవన్నీ జరిగినాయే, కొత్త ఏమి కాదు. కొత్తయా? ఇంకా బోల్డ్ ఉన్నాయి. చూద్దాం. ప్రస్తుతానికి మర్చిపోకూడదు చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు క్షమించాలి, 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం మనం. తప్పిదమ్మనకై ఇదిగోండి, తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలం? తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు, నీకు లాభం ఏమి రాదు అని చెబుతూ ఒక మాట అన్నాడు ఇక్కడ. మేలు చేసావు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు, ఏదైతే ఉండకూడదు సమాజంలో దాని గురించి కూడా చెప్పావు. మేలు చేసావు. బాధపడినప్పుడు అంటే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, దేవుడికి మంచిది. అది నువ్వు మంచి పలికి దెబ్బలు తిన్నావా, ఎవరికి మంచిది అంటది? దేవుడికి మంచిది. మేలు చేసి దెబ్బలు తినాలని ఉందా లేదా? ఇక్కడ ఉందే క్లియర్గా. చూడండి ఇంకేముందో చూడండి. ఎందుకు పిలబడ్డామంట? హితమగును అని చెబుతూ ఇందుకు మీరు అసలు దెబ్బలు తింటా క్రైస్తవుడు పిలువబడ్డా? బాగా గుర్తుంచుకోండి. దెబ్బలు తింటాకి క్రైస్తవుడు చేరాలా? అలాగే ఉంది ఇక్కడ. మిమ్మల్ని అందరూ నేను ఎందుకు పిలిచానో తెలుసా? మేలు చేసి దెబ్బలు తినాలి.
అందుకే నేను మిమ్మల్ని పిలిచాను, మిమ్మల్ని ఏర్పాటు చేశాను. దెబ్బలు తిన్న తర్వాత మాకు న్యాయం చేయండి అని అడిగినా జరగదు. ఎందుకంటే న్యాయం చేసేవాడు ఆయన్ని అడగాలి. అన్యాయం చేసేవాడి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమంటే ఏం చేస్తారా? చేయరండి. అన్యాయం చేసేవాడి దగ్గర న్యాయం చేయమంటే ఎందుకు చేస్తారా? వాళ్ళు చేయరని తెలుసుకోవడం, వాళ్ళ దగ్గర చేయి చాచి అడుగుతున్నాం మనం. ఓకే, న్యాయస్థానం దేవుడే పెట్టాడు కనుక మన రూల్ ప్రకారం అడగడం మంచిదే, కానీ జరగదు. న్యాయం చేసేవాడు ఎవరున్నారో ఆయన అన్నాడు, నేను న్యాయం చేసేవాడిని, ప్రపంచానికి భూలోకానికి న్యాయమూర్తిని నేను, నన్ను అడగండి నేను ప్రతీకారం చేస్తాను అన్నాడా లేదా? అన్నాడు. కానీ మనం ఏంటంటే దేవుణ్ణి అడుగుతాం, ఇటు అన్యాయం చేసేవాడిని అడుగుతాం, మనకి అన్యాయం చేసిన వాడిని శిక్షించేస్తాక మనమే చూస్తాం. ఇక్కడ చూడండి, దేవుడు ఎందుకు పిలిచాడంటే, మిమ్మల్ని నేను ఎందుకు పిలిచానంటే మీరు దెబ్బలు తినాలి, అందుకే మేము పిలుచుకున్నాను అని చెప్తే ఇక్కడ మాట అన్నాడు. చూడండి, ఆయన ఏమి ఉత్తిన దెబ్బలు తినేయమంటలేదండి. ఎక్కడది 21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏమన్నాడో నిజంగానండి, ప్రభువా మేలు చేసి దెబ్బలు తినాలంటే అది నీకేం తెలుసు అని అంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు వారే భూమి మీదకి రాకపోతే అడుగుతామా లేదా? మనందరం ప్రశ్నలు చేసేవారు అండి, కోడిగుడికి లాగేవాళ్ళు మనం. అందుకే దేవుడు తన కుమారుని పంపించి, తన కుమారుడి కన్నా శ్రమ పొందేటువంటి భక్తుడు కింద ఎవరో లేరు, ఇంకా పైన ఎవరో రారు. ఎవరైనా వస్తే 10% అనుభవించాం. యేసుక్రీస్తు వారు 100% శరీరంతో శ్రమలు అనుభవించారు. ఒకవేళ మనం ఏమైనా ముందు అనుభవించే వాళ్ళు ఉన్నా తక్కువే, ఆ తర్వాత అనుభవించే వాళ్ళు ఉన్నా తక్కువే. యేసుక్రీస్తు అంత పరిపూర్ణంగా శ్రమలో అనుభవించలేదు, మనం అనుభవించమ్మా. ఆయన అన్నారు, యేసుక్రీస్తు వారు శ్రమ పడటగల కారణం ఏంటి తెలుసా? మేలు చేసి మనలాంటి వాళ్ళకి, ఆ తర్వాత వచ్చే తరానికి నేను ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరి చూపించుటకే. మిమ్మల్ని కొట్టారా? నన్ను కొట్టారని జ్ఞాపం చేసుకోండి. మిమ్మల్ని తిట్టారా? నన్ను తిట్టారని జ్ఞాపం చేసుకోండి. మిమ్మల్ని అవమానపరిచారా? నన్ను ఉమ్మేశారని అవమానపరిచారని జ్ఞాపం చేసుకోండి. మీతో ఒక మాటే మాట్లాడారు, నన్ను కాండ్రించి ఫూ అని ఉమ్మూశారు, అది నన్ను జ్ఞాపం చేసుకోండి. నన్ను ఒక మాదిరిగా పెట్టుకోండి. మిమ్మల్ని రాళ్ళతో కొట్టారా? నన్ను కొరడాలతో కొట్టారని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మాటలతో పొడిచారా? నన్ను సోలాలతో పొడిచారని గుర్తుంచుకోండి. సోలాలతో పొడిచారని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మానసిక ఒత్తిడి చేశారా? నన్ను మానసిక ఒత్తిడితో పాటు ముళ్ళు పెట్టి తల నిండా గుచ్చేశారని గుర్తుపెట్టుకోండి. నేను మీకు మాదిరి. నేను పడిన శ్రమలతో పోల్చుకుంటే మీరు పడే పెద్ద శ్రమలే కాదు కనుక నన్ను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఎవడ మిమ్మల్ని హింసించినా, కష్టపెట్టినా, అవమానపరిచినా, హేళన చేసినా మీరు బాధపడవలసిన పనేమీ లేదు, దీనికి మీకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్తూ చూడండి ఏమన్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, ఆయన పాపము చేయలేదు. ఇంకా మనమైతే ఏదో ఒక మాట మాట్లాడే దెబ్బలు తింటాం, అవమానపరుస్తాం, అవునా కదా? మనలో కూడా ఒక మనిషి అంటున్నాడంటే ఎంతో కొంత రాంగ్ ఉంటుంది, మనది లేకుండా ఉండదు. అయినా కానీ మనం పడం. రాంగ్ మనలో ఉన్న అవతల వ్యక్తి హెచ్చరిక చెప్తాను ఏంటండి. మనిషి సాతాను వాళ్ళు దూరిందంటే నువ్వు 100 మంచి మాటలు చెప్పు, లేదన్నా, లేదక్క, లేదు బావా, లేదయ్యా అంటూ ఉంటారు. దేవుడు ప్రేమ ఉండాలి, కలిసి ఉండాలనుకో, ఒక్క మాట చెప్పు, ఎన్న సరెండర్ అయిపోతాడండి. ఆయన అదే అన్నాడు అక్కడ. ఏంటి? ఆయన పాపం చేయలేదు, అయినా కానీ దెబ్బ తిన్నప్పుడు పడ్డాడా లేదా? ఆయన తప్పు చేయలేదు, ఉమ్మేసినప్పుడు పడ్డాడా లేదా? ఆయన తప్పు చేయలేదు. ఒకవేళ ఇంకేమైనా, ఒకవేళ మనసుకు బాధపడేటట్టుగా ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు మన వాళ్ళు ఎవరైనా, అందుకు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ యేసుప్రభు గారు ఎవరిని కూడా ఏమీ అనలేదు, అయినా కానీ శిక్షించిన మాటలు లేదు, పాపం లేదు చెబుతూ ఆయన నోటను అస్సలు ఏ కపటం లేదు, వ్యంగ్యంగా కూడా మాట్లాడలేదు యేసుప్రభు గారు. ఎక్కడ మాట్లాడారా? వ్యంగ్యంగా, ఎటకారంగా, వాళ్ళకి బాధ కలిగేటట్టుగా కూడా ఎక్కడ మాటలు? మనమైతే ఎన్నో మాట్లాడతాం. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా. చూడండి, ఇక్కడ బాగా మనకు కావాల్సిన పాయింట్ వస్తుంది. ఆయన ఏమీ చేయక, చూడండి, బెదిరింపక, ఇదిగోండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను
ఎవరికి అప్పగించేసుకున్నాడు ఆయన శ్రమనంతటిని? శిష్యులు మీరు వెళ్ళి పోరాడండి అన్నాడా? అన్నాడా? లేదు. నిజంగానండి, ఎవరైతే న్యాయం చేస్తారో ఆయనకి తెలుసు. అందుకే ఆయన తీర్పు తీర్చేవాడికి న్యాయస్థానం ఉంది పరలోక రాజ్యంలో. ఆయన తనకి అప్పగించేసుకున్నాడంటండి. అప్పగించుకున్నాడా లేదా? నిజంగానండి, ఈరోజు మనము కూడా ఎవరికి అప్పగించాలి చెప్పండి? మనము కూడా ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. నిజంగా ఆయనకి ఏమి న్యాయం జరగలేదు యేసుప్రభు గారికి. స్టార్టింగ్ కాడి నుంచి చనిపోయే వరకు అన్యాయమే జరిగింది. నిజంగా క్రైస్తవాన్ని అణిచివేయాలని ఆనాటి నుంచి ప్రయత్నం చేస్తుంది. యోధా జాతి కాడి నుంచి ఈరోజు యేసుప్రభు గారిని చంపేస్తే ఇంకా క్రైస్తవ్యం కనపడదు కదా అనుకుంది. చూడండి ఎలా లెగిసిపోయారు. 11 మంది, 12 అయ్యారు, 12 మంది, 3000 అయ్యారు, 3000 నుంచి ఇంకా వేల లక్షలు అయిపోయారు. ఒక్క దేశంలో ఎక్కడో పుట్టిన క్రైస్తవ్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాకిందా, అణచబడ్డదా? అప్పటి నుంచి కూడా చంపాలనే ప్రయత్నం చేశారు. ప్రారంభ క్రైస్తవుల్ని ఒక రాజు ఒక స్టోర్లో వేసి కొంతమందిని కాల్చేశాడు. ఏకంగా గర్భిణితో ఉన్న స్త్రీల్ని ఏకంగా చాకు పెట్టి పొట్టని చీల్చేశాడు. అయినా క్రైస్తవం ఆగిందా? ఆఫ్టర్ వీళ్ళంత అండి, ఒకడిని చంపారు. వీళ్ళంతా వీళ్ళు చేసిన పని అంతా, వీళ్ళు చంపిన సంఖ్య అంతా. ఎప్పుడుకో ఒకడిని చంపుతున్నారు, ఆగిపోద్దా? అప్పుడు పిట్టలు రాలిపోయినట్టుగా క్రైస్తవ్యం రాలిపోయినా ఇసుకు రేణుల వల్ల లెగిసిపోయింది క్రైస్తవ్యం. అప్పుడే ఆపలేరు. కొద్ది మందిగా ఉన్నప్పుడే ప్రపంచం ఏం చేయలేకపోయింది. సాతానుగడి శక్తులు ఏమి చేయలేకపోయినాయి. కొద్ది మందిగా క్రైస్తవ్యం ఉన్నప్పుడే. ఈరోజు కోట్ల సంఖ్యలో ఉంది క్రైస్తవ్యం. ఎంతమంది నన్ను చంపుతారు, ఎంత అనగొడతారో, ఎంత అనగొట్టాలని ఈరోజు ప్రపంచం చూస్తుందో అంతకంతగా విస్తరించిపోద్ది తప్ప క్రైస్తవ్యం అసలు అణిగిపోవటం అంటూ ప్రపంచ క్రైస్తవానికి తెలియదండి. ఎందుకంటే అది ఏదో మనుషుల గ్రంథాల్లో రాసిన మాటలు కాదవి. మనుషుల గ్రంథాల్లో రాసిన మాటలు అయితే అణిగిపోతారు. నిజంగా నేను చెప్తున్నాను. ఈరోజు 1999లో ఒక తండ్రిని, ఒక ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని, ఒక తండ్రిని, 2 బిడ్డలని జీపులో కాల్చేశారు. తెలుసా మీకు? జీపులో కాల్చేశారు. ఎప్పుడో వేరే దేశం నుంచి సువార్త చేయడానికి వచ్చిన వాళ్ళని. నిజంగా తల్లిగారు అన్నారు కోర్టులో, దొరికిపోయారు సాక్షులు, క్షమించేయండి అన్నది. నేను అన్నాను, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ మతస్థులకైనా నేను చెబుతున్నాను, ఏ కుటుంబమైనా వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసినోండి క్షమించేయండి అని వదలమని చెప్పండి. ప్రపంచంలో ఏ మతస్థుల్లో ఉన్న ఏ కుటుంబమైనా వదలమంటదా? నేను చచ్చిపోయే లోపల జరగదు అది. ఎవ్వడో కూడా క్షమించమంటావు. ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ శవాలు లెగిసిపోయినా ప్రతి కుటుంబం అనేది అదే మాట అనాలి కూడా. ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అన్యజనులు ఎవరు అనలేరండి ఆ మాట. హైందూ సహోదరులు, ముస్లిం సహోదరులు ఎవరు అనలేరండి. పోన్లే వదిలేయండి, మా అన్నని చంపాడు పర్లేదు వదిలేయండి, మా భార్యని చంపాడు వదిలేయండి, మా కూతురిని చంపాడు వదిలేయండి, ఎవరు అనరండి. ఎవరైనా అంటారా? ఓన్లీ క్రీస్తు ప్రేమ కలిగిన వాడే అంటాడు. కానీ ఈరోజు క్రీస్తు ప్రేమ కూడా క్రైస్తవ్యంలో కొంతమంది కనపట్టలేదండి. ఎందుకు నేనే మాట అన్నానంటే, ఎక్కడ చూసినా ఈరోజు మైకులో మనకు వినపడుతున్న సౌండ్, మౌత్లోంచి వినపడుతున్న శబ్దం ఏంటి తెలుసా? వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఉరి తీసేయాలి, వాళ్ళు మాకు కనపడితే తోలు తీసేస్తాం, మొక్కలు నరికేస్తాం. ఇయా క్రైస్తవుడు మాట్లాడే మాటలు. ఒరే, మీరు దెబ్బలు తింటాకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఆయన చెప్తే, దొరికితే మేము తోలు తీసేస్తామంటున్నారు, దొరికితే ముక్కలు నరికేస్తామన్నారు. ఎవరో? మళ్ళీ బైబిల్ ఉంది వాళ్ళ చేతిలో. ఓ పక్క బైబిల్ ఎలా పెట్టుకున్నారో, ఓ పక్క తోలు తీసేస్తాం, కాలు తీస్తాం. చంపాలా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళ మైక్ అడిచి చూపించండి. వాళ్ళందరూ చంపాలి, ఉరి తీయాలి, కొట్టాలి అన్నారు వాళ్ళు. ఇక్కడ బైబిల్ పెట్టుకుని మాట్లాడుతుంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు, క్రైస్తవం ఏం పలికిస్తుంది? ఒకసారి ఆలకించండి. ఎలా ఉంది క్రైస్తవ్యం? నిజంగా మనకు చూస్తుంటే ఆయన చనిపోయిన బాధ కన్నా ఎంతోమంది ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నారని బాధ ఎక్కువైపోతుంది. మీకు అర్థమవుతున్నాయి లేదు నా మాటలు? దేవుడు అలా చెప్పాడా? మీరు దెబ్బలు తింటే ఉన్నారు, నేను తిన్నాను కదా, మీరు కూడా తినండి. న్యాయం తీర్చేవాడు దేవుడు ఉన్నాడో, మనందరం దేవుడికి అప్పగించుకుందామని.
యేసుక్రీస్తు వారే అన్నప్పుడు నాకు శక్తి ఉంది, 72,000 దూతలు వస్తాయి ఇక్కడికి నేను మాట్లాడానంటే. కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే నా తండ్రి నా గురించి రాయబడ్డ లేఖనాల ప్రకారంగా నేను వెళ్ళిపోవాలి. చెప్పాడా లేదా? అలాగే వెళ్ళాడు. ఇప్పుడు మన గురించి గ్రంథంలో రాయబడ్డదా లేదా? మీరు కూడా దెబ్బలు తినాలి, మీరు కూడా నా అడుగుజాడలు రావాలి, మీకోసం నేను ఇలా జీవించాను, మీరు కూడా ఇలా రావాలి అని ఉందా? అప్పుడప్పుడు చిన్న డైలాగులు పలకాలని ఉందా? సినిమాలో డైలాగులు మనం పలకటానికి అర్హత లేదండి. ఉందా? లేదు. ఇవన్నీ సినిమాలో డైలాగులు. తోలు తీసేస్తాను, కాలు తీసేస్తాను అని. ఏమన్నా కూడా తోలు కోళ్ళు తీసేస్తాకే. అందుకే అన్నాడు ఆయన, నేను ఎందుకు విచారణ చేస్తున్నానంటే నా స్వాధ్యమాడు నేను వాడిని తయారు చేశాను, వాడిని నువ్వు చంపడానికి వీల్లేదు. కొడితే నేను కొట్టాలి దెబ్బ. ఎవడికి అర్హత ఉంది మనిషిని చంపే అది అర్హత? దేవుడికి తప్ప మరొకడు చంపితే చంపునోడు నేను చూసుకుంటాను, నేను విచారణ చేస్తాను. ఎందుకు ఎలా అనగంటే దేవుని ఆత్మ కలిగిన వాడాడు. నువ్వెవడో చెయ్యత్తకు వీల్లేదు. ఆడు తప్పు చేస్తే నేను బాధ్యత తీసుకునేవాడిని. నిజంగా ఇవన్నీ ఆలకించండి. మరొకసారి మనం ఎప్పుడైనా ఆలకిద్దాం. ఎందుకంటే ఒక క్రైస్తవుడు మరణం ఇంత దారుణంగా జరగట కారణం ఏంటి తెలుసా? కన్న తండ్రి క్రైస్తవ్యం ఎలాగుందో పరీక్ష చేస్తున్నాడండి. మీకు అర్థమైందో లేదు? ఒక క్రైస్తవుడు అప్పుడప్పుడు ఒకసారి ఇలాంటి మరణాలు జరుగుతున్నాయంటే అసలు ప్రపంచ క్రైస్తవం అంతా మనసులో దైవత్వంతో నిండినయా, మూర్ఖత్వంతో నిండినయా, ఇంకా లోక స్వభావం ఉందా, దైవ స్వభావం ఉందా, దయ్యం స్వభావం ఉందా, నా ప్రేమ కలిగిన మాటలు ఉన్నాయని దేవుడు ప్రపంచ క్రైస్తవ్యాన్ని చెక్ చేయడానికి ఒకవేళ ఇలాంటి మరణాలు జరిగించొచ్చేమో, మనం చెప్పలేము దానికి. ఇంత దారుణంగా జరగాలంటే మరి అంత దారుణంగా జరిగితేనే నీ మనసు ఏంటో తెలుస్తుంది. అవునా కాదా? లేకపోతే నువ్వు అలాంటి ఎలా తెలుస్తుంది? ఏమీ జరగలేదు, మన కీడు జరగలేదు, నష్టం జరగలేదంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాం. అసలు కీడు జరిగినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు నీ నోట్లోంచి ఏమొస్తుందో చెక్ చేస్తాడు దేవుడు. అవునా కాదా? అవునండి. అందుకే నేను అన్నాను, మనకి కూడా బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరణాసాయంలోకి వెళ్ళిపోయిన తండ్రి ఏది నీ చిత్తం అదే జరిగించు. నా నోటంట నేను మాట పడినా నేను మాట అనకూడదు, నన్ను ఎవరు గాయపరిచినా నేనేమీ అనకూడదు. క్రీస్తు స్వభావం నాలో దయచేయి తండ్రి. నిజంగానండి ఆ హత్య జరిగింది అనుకుందాం కొద్దిసేపు, నిజం అనుకుని. నిజంగా జరిగినప్పుడు క్రైస్తవం అంతా ప్రేమే చూపించింది అనుకోండి. పోన్లండి ఎవరు చంపారో మాకు తెలీదు, దేవుడే వాళ్ళని క్షమించాలని మేము కోరుకున్నాం, వాళ్ళు కూడా మంచిగా వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారు రక్త సంబంధులు అందరూ క్షేమంగా ఉండాలని మా దేవుడికి మేము ప్రార్థిస్తున్నాం. అది దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ చంపితే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, మారాలని మా దేవుడికి మేము ప్రార్థన చేస్తున్నాం అని ప్రపంచ క్రైస్తవం అంతా గొంతెత్తరిసింది అనుకోండి. చంపినోడికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను చంపినా కానీ వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తారని, నా భార్యకి ఏం కలగకూడదని, నా బిడ్డలకి ఏం కలగకూడదని, నాకేమి నరకానికి వెళ్ళిపోకూడదని. నిజంగా ఇలాంటి టోళ్ళ మీద నేను చేయి చేసుకుంటాను సిగ్గుపడతాడని తెలుసా? మనసాక్షి ప్రతి మనిషికి ఉంటుందండి. అది ఒక్కోసారి మొలకెత్తాలంటే ప్రేమ అనే నీరు మనం పోయాలి. ప్రేమ అనే నీరు మనం పోస్తే ఆ మనసాక్షి అనే ఇత్తనాలు వారిలో ఉంటే నిజంగా ఫలిస్తాయి. నిజంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజు కన్నీటితో సాక్ష్యం పెట్టుకుని టీవీ ముందు వచ్చి మేమే చేసాం, మమ్మల్ని క్షమించండి, మేము క్షమించబడక అరుగులం కాదు, మమ్మల్ని ఉరి తీయండి అని వచ్చి అడుగుతారండి వాళ్ళు. నిజంగా మనసాక్షి పనిచేయాలంటే మనం దేవుడి ప్రేమ చూపించాలి. నిజంగా ప్రపంచ క్రైస్తవం అంతా గొంతెత్తి పగడాల ప్రవీణ్ గారు సేవకుడు భార్య మాట్లాడినట్టుగా ప్రతి క్రైస్తవుడు, వేల మంది క్రైస్తవుడు వదిలేయండి, దేవుడు వాళ్ళని క్షమించాలని మేము ప్రార్థించుతున్నాం. మా దేవుడు మాకు నేర్పించింది అదేనండి. మా గుండెల నిండా బాధ ఉన్నా, వేదన ఉన్నా, దుఃఖం ఉన్నా, ఏదైనా దేవుని చిత్తం. మాకు న్యాయం తీర్చేవాడు దేవుడు, న్యాయస్థానానికి అప్పగిస్తున్నాం మేము. దేవుడు అందరినీ క్షమించాలి అని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. ప్రపంచ అన్యజనులు మారతారండి, అన్యజనులు కూడా తిడతారు వాళ్ళని. ఎవడరా చంపింది, అంత అలాంటి ప్రేమ చూపించే వాళ్ళు ఎందుకురా మీరు చేసుకున్నారు, అందరూ ఒక మతస్థులుగా ఒక తండ్రి బిడ్డలుగా ఉన్నాం కదా, కలిసి ఉందావరా అని అన్యజనులే వాళ్ళకి చెప్తారు. నువ్వు నేను గొంతెట్టి చెప్పక్కర్లేదు వాళ్ళకి నీతి వాక్యాలు. వాళ్ళే చెప్తారా చెప్పరా? మీరు తలగా చెప్పుకోండి. నిజంగా నేను చెప్పింది వాస్తవం కదని మీరు ఒక్కసారి కన్న తండ్రి మనసులోకి వెళ్ళి ఆలోచించి మాట్లాడండి.
జరిగి తీరుతుంది. ఎందుకంటే ఏంటంటే ఆ మృదువైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని దేవుడు చెప్పాడండి ఆ మాట. నిప్పులతో మనం ఎవరిని చల్లార్చలేం, ప్రేమతోనే నిప్పులు చల్లార్చగలదు. ఏదైనా ఈరోజు క్రీస్తు చనిపోయినా, అపోస్తలులు చనిపోయినా, ప్రారంభ క్రైస్తవులు చనిపోయినా, ఈరోజు క్రైస్తవం ఉన్నతంగా అభివృద్ధిలోకి వెళ్తుందంటే కారణం ప్రేమ. ప్రేమేనండి, ప్రేమే. ఏ మతంలో ఏ గ్రంథములో లేనిది క్రైస్తవంలో ఉన్నది ప్రేమ. కానీ ఆ ప్రేమను కొంతమంది చల్లార్చేస్తున్నారు, చంపేస్తున్నారు. దయచేసి ఇక్కడి నుంచి అలాంటివి ఏమీ చేయకోకుండా మనం దేవుని బిడలం. ఆయన మనకేంటంటే బాధ, దేవుడికి ఇంకెక్కువ బాధ ఉంటుంది. మరి కొంచెం బాధ ఉన్నవాడేదో పగ తీర్చుకోవాలనుకుంటున్నావే, మరి అంత టన్నులు ప్రేమ ఉంది ఆయన అంటే, ఆయనకి ఆ సేవకుడు అంటే ఆయన తీర్చుకోడా. కానీ ఏంటంటే అందరూ ఆయన స్వార్థమేనండి. వాళ్ళు ఒక సాతాను మాయలో పడిపోయి ఏదో కొన్ని ఇలాంటి దారుణాలకి కలపడుతున్నారు. నిజంగా ఆయన ప్రేమ తెలిసే మనుషులందరూ మారతారండి. ఒకే ఒకళ్ళు మారకపోయినది మనం ఏం చేయలేం. కానీ మన ఊపిరి ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తితో ప్రేమ చూపించి ప్రేమతోనే కాపాడుకోవాలి తప్ప మన కోపాలతో, మన కక్షలతో, మన కుళ్ళుతో ఎవరిని దూరం పరుచుకోవద్దు. ఒక్కడిని దూరపరుచుకున్నావా దేవుడు ప్రేమ నీలో లేనట్టే. దేవుడు ప్రేమ లేదంటే ఎవడదో ఉన్నట్టు. దెయ్యపు లక్షణాలు ఉన్నట్టే. దెయ్యపు లక్షణాలు ఉంటే ఎక్కడున్నట్టు? భూమి మీద నువ్వు బ్రతుకున్న చచ్చినోడితో సమానం. చచ్చినోడు పాతాళంలో, అగ్నిగుండంలో, పురుగులతో, కీటకాలతో ఏడుస్తూ ఉంటాడండి. అలాంటి జీవితం ఎందుకండి? కొద్ది కాలం ప్రేమ చూపిద్దాం. ఆ ప్రేమమయుడైన మన కన్నతండ్రి దగ్గరికి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.